తల్లిదండ్రుల కష్టానికి సహాయపడని సోమరిపోతు కొడుకులు ఎంతమంది చెప్పండి. పిల్లల్ని కష్టపడి చదివేయాలని ఆశతో ఉన్న తల్లిదండ్రులకు కొంతవరకు ఏం చేశారంటే చదువు మానేసి పబ్జీలు ఆడుతూ, నిజంగా కొందరేమో పెద్ద చదువుకొని గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఏ ప్రైవేట్ జాబు కూడా మాకొద్దు, గవర్నమెంట్ జాబే కావాలని చెప్పేసి సంవత్సరాలు గడుస్తున్న తల్లిదండ్రుల బాధను చూసి ఏమాత్రం వారు తెగించట్లా. గవర్నమెంట్ జాబే కావాలా, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయి, ప్రైవేట్ జాబులో ఉండు. మొత్తానికి నీ తల్లిదండ్రులు పేదరికులు ఎంత కష్టపడి చదివిస్తే గవర్నమెంట్ జాబ్ రావట్లేదని చెప్పేసి పబ్జీలు ఆడుకుంటూ, తల్లిదండ్రుల కష్టాన్ని ఏమాత్రం పట్టించుకోక, పర్లేదులే గవర్నమెంట్ జాబ్ రాలేదు కదా పబ్జీలు ఆడుకుంటూ ఉందో, వాళ్ళు కష్టపడితే ఏమో ఎటుపోతే ఎందుకు కదా, వాళ్ళు కష్టపడి పడి 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 ఎముకల్లో సారమంతా పొయ్యి క్షీణించిపోయి మూలన పడి నశించేంత వరకు వారిని ఆదరించవా? వాళ్ళ కష్టపడి నేను చదివించినప్పుడు గవర్నమెంట్ జాబే రావాలని అలాగే ఉంటే తప్పు. ప్రైవేట్ జాబుకి వెళ్ళు, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు చెయ్యి, ఏదో ఒక పనిలో స్థిరపడు, వాళ్ళ కష్టానికి ఆదరించేలాగా నువ్వు కూడా సంపాదించి వాళ్ళకి కావాల్సింది ఇవ్వు, వాళ్ళని కూర్చోబెట్టి సాకు. కొందరేమో పిల్లలను చదివించి ప్రయోజకులు చేయాలన్నప్పుడు కొన్ని చోట్లేమో చదువు ఆపేసి పబ్జీలు ఆడుతూ, గేములు ఆడుతూ, ఫ్రెండ్షిప్ అని, డిన్నర్లు, పార్టీలని ఇష్టానుసారంగా వాళ్ళు కష్టపడిందో కూడా తాగుడి పెడుతూ, తల్లి తినిందా, తండ్రి తిన్నాడా, వాళ్ళు పస్తులు ఉన్నారేమో, ఎలా ఉన్నారని పట్టించుకోకుండా ఇష్టమైనట్టు సరదాలతో ఆనందాలతో ఉన్న పనికి మాల కొడుకులు ఎంతమంది చూశారండి. ఒక ఊరిలో సువార్త ప్రకటిస్తూ ఇంటికి వెళ్ళినప్పుడు తమ్ముళ్ళు ఏంటమ్మా లోపల ఉన్నారు, వాళ్ళు వాక్యం వింటారు, వాళ్ళు రారులేయ్యా అనింది. సరే, రెండో వారం వెళ్ళినప్పుడు అప్పుడు కూడా లోపలే నిద్రపోతున్నారు. ఏంటమ్మా ఈ వారం కూడా నిద్రపోతున్నారు అన్నప్పుడు వాళ్ళు అంతేనయ్యానంది. మూడో వారం వెళ్ళాను, అప్పుడు కూడా ఇంట్లో కూర్చొని చక్కగా సినిమాలు చూస్తూ నవ్వుకుంటూ అలా ఉన్నప్పుడు దెబ్బకి ఆశ్చర్యం కలిగి, అమ్మా వాళ్ళు వయసు వచ్చింది, మీరేం కష్టపడుతున్నారు, వాళ్ళు ఏమైనా ఆదరిస్తున్నారంటే అప్పుడు చెప్పింది చదువు ఏలో ఆపేశారు, తర్వాత ఏ పని కూడా చేయట్లేదు, అలాగే ఉన్నారు. చెప్పగల బాధ వేసింది. తమ్ముళ్ళని పిలిచాను, తమ్ముళ్ళు ఏంటిది, క్రైస్తవుడు వయసు వచ్చిన తర్వాత యవ్వన ప్రాయంలో కష్టపడకుండా భోజనం చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. నీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివేయాలనుకుంటే చదువు ఎలాగో ఆపేశారు, ఇప్పుడు ఏ పని లేకుండా అలాగే ఉంటాం ఎలాగా? ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్తో దేవుడు పుట్టిస్తాడు, ప్రతి మనిషికి ఒక టాలెంట్తో పుట్టించాడు. నీకు చదువు మధ్యలో ఆపేసినా మీకు ఏదో ఒక పని దేవుడు నియమించే ఉంటాడు. ఆ పనిలో ప్రయోజకుడు నీ టాలెంట్ ఉపయోగించి ప్రయోజకుడు అవ్వు, నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వు వినియోగించుకో అనే తమ్ముళ్ళు చెప్పంగాల వెంటనే అన్న తప్పు క్షమించన్న, అర్థమైందన్నా, నా తల్లిదండ్రుల కష్టాన్ని ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు నేను పనిచేసి ప్రయోజకుని నేను తల్లిదండ్రులు పోషిస్తానన్నా అని వాళ్ళు నిలబడ్డారు. పిల్లలు పరలోకానికి సిద్ధపడేవాళ్ళు, ప్రభువుని చూడాలన్నవారు ఎప్పుడు సోమరపోతులుగా ఉండకూడదు. చదువు ఉన్నా లేకపోయినా సోమరతనం మాత్రం ఉండకూడదు. పిల్లలు ఖచ్చితంగా ఏదో పని చేసి మనకు దేవుడు ఏ టాలెంట్ అయితే ఇచ్చాడో ఆ టాలెంట్ ఉపయోగించుకొని గొప్ప ప్రయోజకులుగా ఉండాలని కోరుతున్నాడు. గుర్తించో.